నమస్తే సకలు. ఈరోజు కథ పేరు దేహశుద్ధి. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆయనకు రాఘవులు అని ఒక కొడుకు ఉండేవాడు. రైతు కొడుకు మీద కొంచెం కూడా ప్రేమ చూపించేవాడు కాదు. ఆయన వాడిని కర్కోటకుడల్లే చూసేవాడు. వాడి చేత చచ్చేటట్లు పొలం పని, దొడ్ల పని చేయించేవాడు. రాఘవులు మంచి పనివంతుడు. అయితే ఏం లాభం? వాడు ఎంత పని చేసిన పని ఎంత బాగా చేసినా మెప్పు ఉండేది కాదు. వాడు పని జాస్తిగా చేసిన కొద్దీ తండ్రి వాడికి మరింత పని కల్పించేవాడు. రాఘవులు ఉండే ఊళ్ళోనే రామి అనే ఒక పేదవాళ్ల పిల్ల ఉండేది. రామి కూడా రాఘవుల వల్లే బుద్ధిమంతురాలు, పనిమంతురాలును. వాళ్ళిద్దరికీ మనసులు కలిశాయి. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెళ్లికి రామి తండ్రి ఒప్పుకున్నాడు. రాఘవులు తన తండ్రికి తన ఉద్దేశం తెలిపాడు. నిన్నే పోషించలేక చేస్తుంటే నీ బతుక్కుతోడు ఒక పెళ్ళాన్ని కూడా తెస్తావా? అదేమీ కుదరదు. నన్ను చిల్లి గవ్వ అడగకుండా పెళ్ళాన్ని పోషించుకోగలిగినాడు పెళ్లి చేసుకుందువులే అన్నాడు రాఘవుల తండ్రి. తన తండ్రి క్రింద చేసే వెట్టి చాకిరీ ఇంకెక్కడైనా చేసుకుంటే తాను పెళ్ళాన్ని పోషించుకోవచ్చు అని రాఘవులకి తోచింది. వాడు ఒకనాడు తండ్రితో చెప్పకుండా ఇల్లు విడిచి దేశాల మీద బయలుదేరాడు. తాను అలా పోతూ ఉన్నట్టు ఒక్క రామికి మాత్రమే చెప్పాడు. పోగా పోగా ఒక అడవి వచ్చింది. ఆ అడవిలో ఒక అవ్వ కనిపించింది. ఆ అవ్వ నెత్తిన కట్టెల మోపు ఉన్నది. అవ్వా అవ్వా, పెద్దదానివి, నువ్వు మొయ్యలేవు. ఆ మోపు ఇటివు, మీ ఇంటి దాకా దాన్ని మోసుకొచ్చి పడేస్తాను అన్నాడు రాఘవులు. ఏ ఊరు నాయనా, నీ పేరేమిటి? ఎక్కడికి ప్రయాణమైపోతున్నావు అని అడిగింది అవ్వ, తన నెత్తి మీద మోపు రాఘవులు చేతికిచ్చి. రాఘవులు అవ్వకు తన కథంతా చెప్పి, ఎక్కడైనా పని చూసుకుందామని వెళ్తున్నాను అవ్వా. 4 డబ్బులు చేర్చినాక మా ఊరు పోయి రామిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అయితే ఎక్కడికో పోవడం దేనికి రాఘవులు? మా ఇంట్లో పని చెయ్యి. పని చేసిన నాళ్ళు తిండి పెట్టి ఏడాది అయ్యాక నాకు తోచింది ముట్ట చెప్తాను అన్నది అవ్వ. అట్లాగే కానీ అవ్వ, పెద్దదానివి, నీకు సేవ చేస్తే ఇంత పుణ్యం కూడా ఉంటుంది అన్నాడు రాఘవులు. రాఘవులు ఏడాది పాటు అవ్వ దగ్గర పనిచేశాడు. పశువులకు మేత, నీరు పెట్టడం, పాలు పితకటం, దొడ్లో కూరగాయలు పెంచడం, అడవిలో కట్టెలు కొట్టి తేవడం మొదలైన పనులన్నీ వాడు ఎంతో శ్రద్ధగా ఒళ్ళు దాచుకోకుండా చేశాడు. అవ్వ వాడికి 3 పూట్ల సుష్టిగా భోజనం పెట్టింది. ఏడాది పూర్తి కాగానే ఆమె వాడితో, రాఘవులు, ఏడాది పాటు చెప్పిన పని చక్కగా చేశావు. నీకు ఏదైనా ఇచ్చి మరీ పంపుతాను అన్నాను కదా, నా దగ్గర ఉన్న గాడిదను తీసుకుపోయి సుఖంగా జీవించు అన్నది. రాఘవులు తెల్లమొహం వేశాడు. గాడిద తనకు ఎందుకు ఉపయోగిస్తుంది? దాన్ని మేపడం ఎలాగూ? ఏ చాకలికైనా అమ్మితే 2 రూపాయలు రావచ్చు. కానీ దానితో తన భార్యను ఎలా పోషిస్తాడు? అవ్వ తనను మోసం చేసింది. వాడి మొహంలో నిరాశ చూసి అవ్వ నవ్వి, పిచ్చివాడ, నీ చేత ఇంతకాలం పని చేయించుకుని మామూలుగా గాడిదని ఇచ్చి పంపుతానా? దాని 2 చెవులు పట్టి గట్టిగా లాగి చూడు, ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అన్నది. చెవులు పట్టి లాగగానే గాడిద హా హీ హా హీ అని వండు పెట్టసాగింది. అది అలా వండు పెట్టినప్పుడల్లా ముత్యాలు, రత్నాలు రాలాయి. వాటిని చూసి రాఘవులు పరమానంద భరితుడై అవ్వకు నమస్కారం చేసి ఆ గాడిదనే ఎక్కి తన స్వగ్రామానికి బయలుదేరాడు. వాడు ఒక ఊరు చేరేసరికి పొద్దుగూకింది. వాడు పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి, పెద్దమ్మ, ఈ రాత్రికి భోజనం పెట్టు, ఇక్కడే పడుకుని రేపు ఉదయం నా దారిన నేను పోతాను అన్నాడు. పెద్దమ్మ కొడుకు రాఘవులు గాడిదను తీసుకుపోయి ఇంట బయట కొబ్బరి చెట్టుకు కట్టేశాడు. రాఘవులు భోజనం చేసి పడుకోబోతుండగా పేదరాశి పెద్దమ్మ, నాయనా, నువ్వు మళ్ళీ చీకటితోనే బయలుదేరుతావో ఏమో, నాకు ఇవ్వవలసిన వరహా ఇప్పుడే ఇచ్చేస్తావేమిటి అన్నది. కొంచెం ఉండు పెద్దమ్మ, ఇప్పుడే డబ్బు తెస్తాను అంటూ రాఘవులు బయటికి వెళ్ళి తన గాడిద చెవులు పట్టి గట్టిగా లాగాడు. గాడిద హా హీ అని ముత్యాలు, రత్నాలు రాల్చింది. రాఘవులు ఇంటి లోపలికి వచ్చి పేదరాశి పెద్దమ్మకి ఒక ముత్యం ఇచ్చి, దీనిని ఉంచుకో అని చెప్పాడు. జరిగిందంతా పెద్దమ్మ కొడుకు చూశాడు. రాఘవులు నిద్రపోయాక వాడు లేచి వెళ్ళి కొబ్బరి చెట్టుకు కట్టిన గాడిదను విప్పి దూరాన కనపడకుండా కట్టేసి మరొక గాడిదను తెచ్చి కొబ్బరి చెట్టుకి కట్టేశాడు. తర్వాత వాడు రాఘవులు బట్టలు తడివి వాడు మూట కట్టుకున్న ముత్యాలు, రత్నాలు కూడా లాగేశాడు. ఆ రాఘవులు తెల్లవారుజామున లేచి కొబ్బరి చెట్టుకు కట్టి ఉన్న గాడిదను ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు.
వాడు తండ్రితో తాను సంపాదించిన గాడిద సంగతి చెప్పి దాని చెవులు గట్టిగా లాగి చూడు, నీకే తెలుస్తుంది అన్నాడు. రైతు తన కొడుకు చెప్పినట్లే చేశాడు. గాడిద హీ హా అన్నది, కానీ ముత్యాలు రాల్చడానికి బదులు రైతును తన వెనక కాళ్లతో మొహం పగిలేటట్లు తన్నింది. ఛీ, బుద్ధి లేని గాడిద, నిన్ను ఎవరో బాగా టోపీలో వేశారు, నా కళ్ళ ఎదుట కనిపించకు అని రాఘవులు తండ్రిని గట్టిగా తిట్టాడు. ఇంత మోసం ఎలా జరిగిపోయింది? రాఘవులకి అంతు చిక్కలేదు. వాడు మళ్ళీ ఎక్కడైనా పని చేసుకోవడానికి బయలుదేరాడు. పోగా పోగా ఒక అడవి వచ్చింది. ఆ అడవిలో ఒక వడ్రంగి కొయ్య పలకలు చెక్కి వాటిని ఒక కట్టగట్టి తీసుకుపోతూ కనిపించాడు. తాత తాత, పెద్దవాడివి, వాటిని నువ్వెక్కడ మోస్తావు? నాకియ్యి, మీ ఇంటి దాకా తెచ్చి నా దారిన నేను పోతా అన్నాడు రాఘవులు. వడ్రంగి రాఘవులు సమాచారం అంతా విని తన కింద సంవత్సరం పాటు పనిచేస్తే తనకు తోచినది ఇస్తా అన్నాడు. రాఘవులు సరేనని ఏడాది పాటు వడ్రంగికి అన్ని విధాలా తోడ్పడ్డాడు. వాడు వెళ్ళిపోయేటప్పుడు వడ్రంగి ఒక కంచు పళ్ళెం ఇస్తూ, ఇది మామూలు కంచం కాదు, అన్నం పెట్టవే కంచమా అని ఎవరైనా అంటే చాలు పంచభక్ష పరమాన్నాలు ఇస్తుంది అన్నాడు. రాఘవులు ఆ కంచాన్ని ముందు పెట్టుకుని కూర్చుని, అన్నం పెట్టవే కంచమా అన్నాడు. వెంటనే కంచం నిండా అన్నము, కూరలు, భక్ష్యాలు సిద్ధమయ్యాయి. వాడు వాటన్నింటినీ ఆరగించి వడ్రంగికి నమస్కారం చేసి కంచం చంకన పెట్టుకుని బయలుదేరాడు. వాడు వెనకటిలాగే పేదరాశి పెద్దమ్మ ఉండే ఊరికి వచ్చేసరికి పొద్దువాలింది. వాడు పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి పెద్దమ్మతో, ఈ రాత్రికి ఇక్కడ పడుకుని రేపు తెల్లవారుజామున నా దారిన నేను పోతాను పెద్దమ్మ అన్నాడు. మరి భోజనమో నాయనా అన్నది పేదరాశి పెద్దమ్మ. నా దగ్గర భోజనం పెట్టే కంచం ఉందిలే పెద్దమ్మ అంటూ రాఘవులు తన కంచం తీసి, అన్నం పెట్టవే కంచమా అన్నాడు. దానిలోకి వచ్చిన భోజనం రాఘవులు, పెద్దమ్మ కొడుకు తిన్న తర్వాత కూడా ఇంకా చాలా మిగిలిపోయింది. పెద్దమ్మ కొడుకు ఒక రాత్రివేళ లేచి రాఘవులు నిద్రపోతూ ఉండగా అతని కంచం కాజేసి దాని స్థానంలో అటువంటిదే మరొక కంచం పెట్టాడు. రాఘవులు దాన్ని తీసుకుని పోయి తండ్రికి చూపి, ఈసారి నేనేం తెచ్చానో చూడు అంటూ కంచం బయటకు తీసి, అన్నం పెట్టవే కంచమా అన్నాడు. కానీ కంచం ఖాళీగానే ఉండిపోయింది. వాడు అన్నం పెట్టమని ఎన్నిసార్లు కేకలు పెట్టినా అది వినిపించుకోలేదు. మళ్ళీ రాఘవులు పని చూసుకోవడానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. పోగా పోగా ఒక వాగు వచ్చింది. ఆ వాగు ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉన్నది. ఒక వయసు మళ్ళిన వాడు దానిని గొడ్డలతో కొడుతున్నాడు. ఎందుకు ఆ చెట్టును పడగొడుతున్నావు పెద్దయ్య అన్నాడు రాఘవులు. వాగుకి వంతెన కోసంరా నాయనా అన్నాడు వయసు మళ్ళినవాడు. ఆ గొడ్డలి ఇలా ఇవ్వు అని రాఘవులు బలంగా 10 దెబ్బలు వేసి చెట్టు వాగుకి అడ్డంగా వేశాడు. ఆ మనిషి రాఘవులు చేతి నుంచి గొడ్డలు తీసుకుని, మంచి సహాయం చేశావురా బాబు, నీ కష్టానికి ప్రతిఫలం ఇందా అంటూ చెట్టు కొమ్మ ఒకటి 2 నరుకులు నరికి చేతి కర్రలాగా తయారు చేసి ఇచ్చాడు. రాఘవులు మర్యాద కోసం ఆ కర్ర తీసుకుని ముందుకి సాగిపోతుండగా ఆ వయసు మళ్ళిన వాడు, చూడరా బాబు, అది మామూలు కర్ర అనుకునేవు, నువ్వు దానితో ఎవరిని కొట్టమంటే వాళ్ళని కొడుతుంది, అందుచేత అది నీకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది అన్నాడు. రాఘవులు ఈ మాటలకు ఆశ్చర్యపడి, గాలిని కొట్టవే కర్ర అన్నాడు. వెంటనే ఆ కర్ర వాడి చేతి నుంచి దూసుకుపోయి గాలిని బాధసాగింది. రాఘవులు ఆ కర్రను మళ్ళీ చేతికి తీసుకున్నాడు. వాడు తాపీగా ఆలోచించేసరికి పేదరాశి పెద్దమ్మ ఇంట్లోనే కదా తన గాడిద కంచము మార్పిడి జరిగి ఉండాలి అని తట్టింది. వెంటనే వాడు ఆ గ్రామం వెళ్ళాడు. ఏం పెద్దమ్మ, బాగున్నావా అని అడిగాడు రాఘవులు. నిన్నెప్పుడూ చూసినట్లు లేదే నాయనా అన్నది పేదరాశి పెద్దమ్మ. అవును, మనం ఈ అబ్బాయిని ఎప్పుడూ చూడలేదు అన్నాడు పెద్దమ్మ కొడుకు. నా గాడిదను, నా కంచాన్ని మీరు దొంగిలించారు, ఇప్పుడైనా జ్ఞాపకం వచ్చానా అన్నాడు రాఘవులు. మేము నీ సొత్తేమీ కాజేయలేదు అన్నాడు పెద్దమ్మ కొడుకు. వాడిని తన్నవే కర్ర అన్నాడు రాఘవులు. వెంటనే వాడి చేతి కర్ర గాలిలో ఎగురుతూ వచ్చి పెద్దమ్మ కొడుకుకి గట్టిగా దేహశుద్ధి చేసింది. క్షమించు నాయనా, నేరక బుద్ధి గడ్డి తిని నీ సొత్తు కాజేశాం, నీ వస్తువులు నువ్వు పట్టుకుపో, నా కొడుకును కాపాడు అని పేదరాశి పెద్దమ్మ మొరపెట్టిన మీదట రాఘవులు రావే కర్ర అన్నాడు. తర్వాత రాఘవులు తన గాడిద మీద ఎక్కి తన కంచాన్ని కర్రను వెంట పెట్టుకుని స్వగ్రామం చేరి రామిని పెళ్ళాడి ఏ లోటు లేకుండా చాలా కాలం సుఖంగా జీవించాడు. ఈరోజుకి కథ సమాప్తం సకులు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.